ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో 30వ డివిజన్లో మరి ఈ డివిజన్ అధ్యక్షుడు అర్వపల్లి శివ గారి ఆధ్వర్యంలో మామిడికాయల పంపిణీ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వందలాది మంది వచ్చి ఇక్కడ మామిడికాయల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంటే ఉచితంగా శివ గారు మరి ఈ సేవా కార్యక్రమం గత కరోనా సమయం నుంచి అందరికీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మామిడికాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ప్రజలందరినీ ఈరోజు మహిళలు పెద్ద వచ్చారు. వారిని అడగగా మాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు అండదండలు అందిస్తూ మంచి కార్యక్రమాలు తీసుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమాలు అంటే ఉచిత బస్సు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానీ 200 కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా తుమ్మల నాయకరావు గారు మరి రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏ మౌలిక వసతులు కావాలన్నా లైట్లు కావాలన్నా కూడా వెంటనే వస్తుంది కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదాన్ని ఈ సందర్భంగా శివ గారికి అభినందిస్తున్నా. మరి వారి సతీమణి స్వాతి గారు కూడా వారికి వెనకుండి కొత్త కార్యక్రమం ఇళ్ళకి కుటుంబాలకి ప్యాక్ చేయడం, మామిడికాయలు ఉచితంగా పంపిణీ అనేది వాళ్ళని అభినందించాల్సిన విషయం. వారు కుటుంబ పరంగా మరి వారి కార్యక్రమాలు కాక మరి ప్రజాసేవలో నిమగ్నం అవడం, మరి అదేవిధంగా మా పార్టీకి కూడా వెన్నుదన్నుకు వారికి ప్రత్యేక 30 డివిజన్లో గత 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు అనేది నేను చేయడం జరుగుతుందండి. డివిజన్లో ఉన్న పేద బలహీన వర్గాలందరికీ ప్రతి సంవత్సరము మామిడికాయల పచ్చళ్ళు, మామిడికాయల పంపిణీ కార్యక్రమము, పండు మిర్చి పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే మా డివిజన్లో కొద్ది మధ్యతరగతి కింద కుటుంబాలు డిపెండ్ అయ్యి పనిచేసే కుటుంబాలు ఎక్కువ ఉండటం కారణంగా మేము ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా దీపచౌదరి అన్న గారు ఇక్కడికి అడగగానే వచ్చినందుకు ధన్యవాదాలు. స్కూల్ ఫీజులు ప్రతి కార్యక్రమంలో ముందుండి వాళ్ళ కుటుంబాలు నమస్కారం. మహిళా సోదరుమణులు ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఎక్కువగా వచ్చారు. వీళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్నాయి, అమ్మ ఆఫీస్ కానీ ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి దానికి దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి కుటుంబం మా కుటుంబం లాగానే, వాళ్ళ సమస్యలు మా సమస్య లాగానే తీసుకుని సమస్యలన్నింటినీ ప్రాబ్లమ్స్ అన్నిటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. నాకు ప్రతి విషయంలో డివిజన్ ప్రజల తరఫున ప్లస్ నా మిత్ర బృందం తరఫున నా పక్కన ఉండి ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలని చెప్పి నాకు సహాయ సహకారాలు ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం అన్ని పంచుతాము. ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా వచ్చాము. ఇక్కడ మహిళలను చూస్తే చాలా ఆనందం వేసింది అన్నమాట. ఇంతమంది మహిళలు మన శివగారు ఏదైతే ఉన్నారో ఆర్గానిక్ అంటే ఆయనకు చాలా ఇష్టమని నాకు తెలిసింది. నేను కూడా దాని మీద పనిచేస్తా ఉన్నాను. ఆర్గానిక్ దాని మీద మామిడికాయలు ప్రత్యేకంగా పల్లెటూరు వెళ్ళి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్యాక్ చేసి వారికి చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో వందల ఎకరాలు మా చుట్టాల్లో కూడా ఉన్నారు, భూములు ఉన్న వాళ్ళు మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పారు. పండు మిర్చి కూడా పంపారు. ఈ కార్యక్రమంలో గారు నారాయణ గారు కూడా పాల్గొన్నారు. మా అందరికి చాలా ఆనందం వేసింది. శివరాత్రి వారి శ్రీమతి స్వాతి గారికి ధన్యవాదాలు.